మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గురూజీ గారు. మరి వారిని అడిగి మనకు కలిగే ధర్మ సందేహాల గురించి నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనం మామూలుగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అనుకోకుండా మనకి కొన్ని డబ్బులు కనిపిస్తాయి. చిల్లర రూపంలోనూ నోట్ల రూపంలోనే కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించినప్పుడు మనం తీసుకొని దాచిపెట్టుకుంటాం, లేదు అంటే దానం చేస్తాం. అలా పెట్టుకోవడం వల్ల మనకి దరిద్రం అనేది వస్తుందంటారా? అలా మామూలుగా ఏదో వెళుతూ ఉన్నప్పుడు దారిలో డబ్బు దొరకటం అనేటువంటిది మాట్లాడుతున్నాం మనం. దీనికి రెండు మార్గాలు ఉన్నాయమ్మా. ఓకే. సహజంగా కాయిన్స్ ఏమైనా దొరికాయి అనుకోండి, కాయిన్స్ ఎప్పుడూ కూడా ఇనుముతో తయారైనటువంటివే కాయిన్స్, లేదా డబ్బు నోట్ల కట్ట దొరికింది. మనం ఏమనుకుంటాము? అబ్బా, అదృష్టం కొద్ది నా అదృష్టం దొరికింది అని మనం అనుకుంటాం. అయితే ఒక రకంగా అదృష్టమే. అయితే ఆ అదృష్టం ఎటువంటిది అనేటువంటిది కూడా మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఓకే. పోగొట్టుకున్నవాడు ఏ అవసరములో ఉండి పోగొట్టుకునుంటాడో తెలియదు. అంతే కదా? అంతే. మరి వాళ్ళ కుటుంబ సభ్యులలో ఏదైనా అవసరమై ఒకవేళ డాక్టరు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కట్టాల్సినటువంటి డబ్బు కావచ్చు, లేదా ఒక వ్యాపారము చేసుకోవాలి, దీన్ని పెట్టుబడిగా పెట్టి నా జీవితం నా కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి అనేటువంటి అభిప్రాయంతో కావచ్చు, లేదా పిల్లలకు ఫీజు కట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశ్యంలో కావచ్చు. చాలా ఇబ్బంది పెడుతున్నాడు, నేను ఏనాడో తీసుకున్నాను, అతనికి అప్పు కట్టాలి అనేటువంటి భావన కావచ్చు. ఇవన్నీ ఒక రకం. ఎవరిదైనా పీడింపజేసి రావాల్సినటువంటిది చాలా ఇబ్బందులు పెట్టి తీసుకున్నవాడు పోగొట్టుకోయి ఉండొచ్చు. ఇలా ఇంకేవేవో ఏదో ఒక రకంగా బ్యాంకుకు కట్టుకోవాలి అని కానీ, లేకపోతే బ్యాంకులో జమ చేసుకోవాలి అనేటువంటిది కావచ్చు. అనేక రకాలుగా ఉంటాయి పోగొట్టుకున్న డబ్బు అంటే. దొరికింది అని దొరికినవాడు సంతోషపడతాడు, పోగొట్టుకున్నవాడు అరే నేను పోగొట్టుకున్నానే అనేటువంటి బాధ, ఆ బాధతో కూడినటువంటివి కూడా తీసుకున్నవాడికి వస్తాయి కదా. ధనము అనేటువంటిది ఎప్పుడూ కూడా మామూలుగా ఎందుకు మిగతా వాళ్ళందరూ తాంబూలము అని ఒక ఇది ఇచ్చి దక్షిణ పెట్టి ఇచ్చి మాకున్నదంతా పోవాలి అనేటువంటిది ఇస్తున్నారు బ్రాహ్మలకు అంటే 501 రూపాయి 1116 లేదా 516 116 ఇస్తారు. 16 అనేటువంటి సంఖ్య, 501 అనేటువంటి సంఖ్య నోట్ల వరకు పర్వాలేదు. ఆ కాయిన్ కూడా ఇస్తారు చూడండి, అప్పుడు ఖచ్చితంగా వీళ్ళకున్నదంతా కూడా వాళ్లకు పోవడం అనేది జరుగుతుంది బాధ. అందుకు తాంబూలాలు ఇవ్వటం అనేది. ఎందుకు ఇస్తున్నట్టు? మాకెక్కువై ఇంట్లో దండిగా ఉంది, పట్టండి గురువుగారు తీసుకోండి అని ఎవ్వరు ఇవ్వరు. మాకేవో కొన్ని బాధలు ఉన్నాయి, ఎలాగైనా సరే బ్రాహ్మణులకి ఇస్తే పోతుంది అనేటువంటి. ఎందుకు? భగవంతుడు తీసుకోడు కదా మనం ఇచ్చిన. ఈయన తీసుకుని శతమానం భవతి అనో, లేకపోతే ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అనో ఏదో ఒక ఆశీర్వచనం చేస్తాడు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు, నీ కోరికలు నెరవేరుగాక అనో ఇస్తాడు. అలా చేసినప్పుడు ఇదంతా వాళ్లకు పోతుంది అనేటువంటి ఉద్దేశ్యంతో ఇవ్వటమే. వాళ్ళు తీసుకునేది కూడా సరే పోని అనే తీసుకుంటారు కాక, ఇది తీసుకున్న తర్వాత వాళ్ళు చేసుకోవాల్సిన పనులు దండిగా ఉంటాయి. ఇలా దొరికినప్పుడు దొరికింది అనేటువంటి సంతోషము ఒకటే కాకుండా పోగొట్టుకున్నవాడి యొక్క బాధ, వాళ్ళ కుటుంబ వ్యధ అంతా కూడా మనము తీసుకున్నట్టుగానే భావించాలి. దాంట్లో ఏం ఆనందం ఉందమ్మా? అందుకనే అలా దొరికిండేది ఏది కూడా మనము కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు మనం అవుతుందేమో కానీ
అలా సునాయాసముగా మనం ఎప్పుడైతే తీసుకుంటామో వాళ్ళ యొక్క పోగొట్టుకున్న వాళ్ళ యొక్క కష్టాన్ని బాధను కూడా మనము తీసుకున్నట్టే అనేటువంటి భావన కలిగితే ఎవరు దాన్ని ముట్టరు. ఒకవేళ ఇక్కడ పడింది అని అంటే నలుగురికి తెలియజేసి మన వంతు ధర్మం ఒకటి ఉంటుంది, కర్తవ్యం. ఎస్. ఇది నలుగురికి చెప్పి ఏమయ్యా ఇక్కడ ఇంత కట్ట 1,00,000 రూపాయలు కట్ట పడేసుకున్నారు ఎవరో, ఇది ఎవరిదో ఒక్కసారి తెలియజేయండి అంటే ప్రతివాడు నాదే 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 అని వస్తాడు. నిజానికి ఎవడో అసలు వాడు తెలియదు. అలా జాగ్రత్తగా ఈ రోజులలో ఎవరు చేయగలుగుతారో వాళ్లకు అప్పజెప్పటము కానీ, లేదు అంటే ఆ దొరికినది ఏదో తీసుకుపోయి ఒక భగవంతుడి హుండీలో వేసి ఒక 2 రోజులు దాని గురించి చూసి అలా వేసి, స్వామి అతని దేవుడితో దొరికింది, అతనికి మంచి జరిగేట్టుగా చూడు అంటే భగవంతుడు ఏదో రూపంగా కాపాడము ఏదో చేస్తాడు. నిజానికి చిల్లర నాణ్యములే కదా, ఏముందిలే మనకు దొరికినాయిలే అని మనం పెట్టుకుంటే అమ్మ కొన్ని ఇబ్బందులే వస్తాయి తల్లి. యథార్థంగా చెప్పాలి, ఆ నిమిషానికి మనము సంతోషము పడవచ్చు, నాకు దొరికింది అదృష్టం కొద్దీ అని. అలా కాదు, మనకు అదృష్టం కొద్దీ దొరకడం అనేటువంటిది అది వేరు. అంటే దైవం మానుష రూపేణ అని ఎవరైనా ఒక మనిషి ద్వారా వచ్చి నీకెందుకయ్యా నేను ఇస్తాను పట్టు తీసుకో అని ఇస్తే అది మనకు అదృష్టం. తనకు తానుగా ఇస్తే అదృష్టం. బలవంతముగా మనము గుంజుకుంటే తప్పు. దొరికింది కదా నాకేమి సంబంధము అనుకుంటే దొరికిండొచ్చు, కానీ ఇంకొకరి కర్మ ఫలితము కూడా నీకు దొరికినట్టే లెక్క. నువ్వు దానికి సంబంధించి కూడా నువ్వు అనుభవించాల్సి వస్తుంది. నీది నువ్వే కాకుండా అది దొరికినప్పుడు వాళ్ళది కూడా నీవే అనుభవించాల్సినటువంటి ఇది వస్తుంది అని నా భావన తల్లి.